చావుని కోరవద్దు. జీవితం మీద విసుగు విరక్తి చెందొద్దు. నీ ఊపిరినంత వరకు నీకు నిరీక్షణ ఉంది. ఏ ఘడియలోనైనా దేవుడు తన బలమైన బాహు చాపి నీడల కార్యం చేయొచ్చు. అంతా అయిపోయింది అనుకున్న ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగల దేవుడు ఆయన. అర్థమైందా? అలా ఎన్నో నిరూపణలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి ఏం భయపడద్దు. నా దేవుని కార్యం తప్పకుండా నీ జీవితంలో జరిగింది. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు సాగిపోవాలి. ఏదైనా రాని అది నీది కాదు నాది అని నువ్వు సజీవ యాగంగా నువ్వు అప్పగించేసుకో. ఏదన్నా అది నాది నీది కాదు. అర్థమైందా? ప్రశంస వచ్చినా నాదే, తృణీకారం వచ్చినా నాదే అనుకో. నువ్వు చచ్చిపో. ఇవేవి నావి కాదు అని నువ్వు చచ్చిపో. అహం ఎప్పుడైతే నీలో విరిగిపోయేదో అప్పుడు మనశ్శాంతి అనేది నీలో స్టార్ట్ అయితే. వాడు కట్టాడు 2 చైర్లు, నేను కట్టాలి ఎట్టనన్నా కానీ అనేది పోటీ పడ్డామంటే అవుట్.